హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. ఎన్నో ధర్నాలు చూసినాం మనం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక తీర్ల ధర్నాలు చూసినాం, నిరసన తెలపడం చూసినాం, ముట్టడిలు కూడా మనం చూసినాం. కానీ ఇవాళ ప్రత్యేకమైన ఒక నిరసనతోని రైతులు ముంగడికి రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ, సెల్ఫీలతో రైతుల నిరసన, షాక్లో రేవంత్. టైటిల్ అదే కదా. ఎస్, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి పాలన వల్ల రైతులందరూ కూడా సెల్ఫీలతోని పంట పొలాలలో నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము తూతూ మంత్రంగా కొంతమందికి వేసేసి రుణమాఫీ జరిగిపోయింది, అందరికి చేసేసినామని జబ్బలు జరుచుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది గమనించిన రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో నిరసనలు తెలిపారు, ముట్టడిలు చేసిరు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితి చూసినాం. సంబరాలు చేసుకోమని ముఖ్యమంత్రి అంటే శవయాత్రలు చేసిన పరిస్థితి కూడా చూసినాం. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ వెరైటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఇకనైనా సోవి వస్తుందా, సోవి తెచ్చుకోవాలి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలతోని వీడియోలు తీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి మరి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది చాలా వింత అనిపిస్తుంది కదా. రైతులేంటి, సెల్ఫీ వీడియోలు ఏంటి, అది ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం ఏంటి? ఎస్, ఎప్పుడు చూడలే మనం. ఇది మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం ఈ వెరైటీ నిరసన. పంట చేనులలో వాళ్ళు వాళ్ళ మొబైల్స్ పట్టుకొని, ఇగో ఇది మా పాస్బుక్, మేము ఇంత రుణం తెచ్చుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏది, కుటుంబానికి 2 లక్షలు అని చెప్పారు. మరి అందులో చాలామంది కాని వారికి ఉన్నాయి. అదేవిధంగా 2 లక్షల పై ఉన్న వారికి కూడా చేస్తామన్నారు. ఎప్పుడు ఆ పైన ఎవరైతే రెన్యువల్ చేసుకుంటారో ఆ రెన్యువల్ చేసుకున్న వారికి 2 లక్షలు పూర్తిగా అయిపోతుందని చెప్పిండు. కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా మరి రెన్యువల్ చేసుకున్న అమౌంట్ కట్టి 2 లక్షల వరకు రుణం రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ మాఫీ కాని పరిస్థితి. మరి దాంతో అందరూ కూడా మరి రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెరైటీగా సెల్ఫీలతో నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మొదటగా ఏమన్నారు, 50 లక్షల మంది ఉన్నారు, 50 లక్షల రైతులు ఉన్నారు, 31,000 కోట్లు దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పి అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. తూతూ మంత్రంగా కొంతమందికే చేశారు. ఆల్మోస్ట్ ఒక 18,000 కోట్లు చేశారు అనుకుంటా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒక్కసారి వాళ్ళు పంట చేనులలో ఏ విధంగా సెల్ఫీ వీడియోలతో నిరసన తెలిపారు అనేది మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు. ఇది పత్తి చేను అనుకుంటా నాకు తెలిసి. ఈ పత్తి చేనులో ఆ సెల్ ఫోన్స్ పట్టుకొని ఒక చేతిలో సెల్ ఫోను, ఇంకో చేతిలో పట్టా పాస్బుక్, ఆ భూమికి సంబంధించి ఆ పట్టా పాస్బుక్ పట్టుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకి, రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మా గోస వినండి. మరి ఇవాళ మాకు అప్పులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, మీరు ఇస్తాన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మా పరిస్థితి ఏంది, 2 లక్షల వరకు చేస్తా అన్నారు, 2 లక్షల పైన వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే కూడా కుటుంబానికి 2 లక్షల వరకు కూడా వర్తింపజేస్తామని అన్నారు. మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇగో పచ్చటి పంట చేనులలో వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకో కొన్ని ఫొటోస్ కూడా ఉన్నట్టున్నాయి, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడొచ్చు, అదే ఆ సెల్ ఫోన్లో ఒక చేత, మరి పాస్బుక్ ఒక చేత, మరి ఆ పత్తి చేను కావచ్చు, అందులో నిల్చొని ఆ వీడియో తీసుకుంటూ వెరైటీగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాయి. ఇది అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వెరైటీగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది మాట్లాడారు, వాళ్ళ బైట్స్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి జాగ్రత్తగా వినాలి ఏం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షాప్ల దగ్గర పోతే
ఇది ఒకసారి ముఖ్యమంత్రిగా వినాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. చేస్తా అంటే చేయకపోతే మా గోస వినండి అని చెప్పి ఆ రైతు పట్టా పాస్బుక్ కావచ్చు అది ముంగట పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సావుకారు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లు 2,00,000 మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. 2 విన్నారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇదేదో మేము చెప్తున్నటువంటి మాట కాదు. ఏమనంటే కొన్ని మీడియాలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇది ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళే వరకు షేర్ చేయాలి. స్వయాన రైతే చెప్తా అన్నాడు, తన పాస్బుక్ చేతిలో పట్టుకొని ఎన్నికల్లో 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా కాలేదు. మేము షావుకారి షాపులలో ఏదైతే మందు డబ్బాలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఎరువులకు కావచ్చు, మరి అప్పు చేసి తెచ్చుకున్నాము, మీరు రుణమాఫీ చేస్తే అక్కడ కట్టుకుంటామని చెప్పి కూడా మరి రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా ఏం మాట్లాడుతాడు ఇందాం. లోపలనే మాఫీ చేశారు, ఇంకా 2,00,000 మీద ఉన్న మేమంతా రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2,00,000 రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. చేయని వేళల మేము సెక్రటరీని హైదరాబాద్కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము, ముక్రాకి గ్రామం రైతులము వచ్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. చూడొచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి ముకర్లా అనే గ్రామానికి సంబంధించి మరి భారీ ఎత్తున వచ్చి సెక్రటరియట్ని కూడా ముట్టడిస్తాము చేయకపోతే అని చెప్పి కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇది ఒక ఆదిలాబాద్ జిల్లా ఒకటే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి ఏమో 2,00,000 రుణమాఫీ జరిగిపోయిందంటారు, ఇక్కడ రైతులేమో మరి వెరైటీ నిరసనలతోని రోడ్డెక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే 6 గ్యారెంటీలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో తూతూ మంత్రంగా ఒక 2-3 అంశాలు వీళ్ళు అమలు చేసిరు. మరి ఇప్పటివరకు మహాలక్ష్మి స్కీమ్ అడిగింది. మహాలక్ష్మి స్కీమ్లో నాకు తెలిసి 3-4 అంశాలు ఉన్నాయి. దాంట్లో మహిళలకు ఇస్తా అన్న 2,500 ఎక్కడ పోయినాయి? గృహజ్యోతి కొంతమందికి వర్తింపజేయడం ఏంటి? సిలిండర్ కొంతమందికే వర్తింపజేయడం ఏంటి? ఫ్రీ బస్ పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టడం ఏంటి? వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, కొత్త రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి? వాళ్ళ కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తామన్నారు, రైతులకి రైతు భరోసా కంప్లీట్ చేస్తామన్నారు. మా ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తాం, ఇగో వచ్చే అగో వచ్చే అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళకి కరెక్ట్గా 10 నెలలుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనిపైన మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా మాట్లాడలేదు. వాళ్ళ ఏ ఒక్క పథకం చూసుకున్నా, ఏ ఒక్క అంశం చూసుకున్నా కేవలం ఎన్నికల కోసమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒక విద్యలో సరైన సదుపాయాలుండవు, ఒక వైద్యలో సరైన సదుపాయాలుండవు. గురుకుల పిల్లలు అయితే పాపం రోజు రోడ్లెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఏమనంటే హైడ్రా తీసుకొచ్చి ఈ 6 గ్యారెంటీలకి హైడ్రా పెట్టి ఒక హైడ్రామా చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న కుకట్పల్లి చెరువు, ఆ నల్ల చెరువుకు సంబంధించి ఎంతమంది బాధితులు రోడ్డెక్కి ఏడుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ గోస ప్రభుత్వానికి కనిపిస్తలేదా? కనీసం సామాన్ తీసుకునేంత సమయం కూడా మాకు ఇవ్వలేదు అధికారులు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గిదా ప్రజాపాలన? ఇవాళ రైతులు ఒక్కరే కాదు, చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా కేవలం ఈ హైడ్రా అయితే నాకు తెలిసి 6 పథకాలను డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చి పేదల ఇళ్లను కూల్చేసి పేదలను రోడ్డుకి ఇడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు నోటీసులు ఇచ్చి లీడర్ల జోలికి ఎందుకు వెళ్ళదు కాంగ్రెస్ ప్రభుత్వం? అంతెందుకండి, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారి ఇంటికే నోటీసులు వచ్చినాయి, అది బఫర్ జోన్లో ఉంది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి అన్నగారి ఇల్లు కూల్చే దమ్ముందా ఈ హైడ్రాకి? పేదల ఇళ్ళకైతే బుల్డోజర్లు 100 స్పీడ్లో 200 స్పీడ్లో ఉరుకుతాయి. మరి రేవంత్ రెడ్డి అన్నగారింటికి అయితే మాత్రం డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు అంటే బుల్డోజర్లకి. అంటే ఎందుకు ఈ పక్షపాతం? ఇలా అమలు చేసే హామీలను పక్కకు పెట్టి డైవర్ట్ చేసి హైడ్రా తీసుకొచ్చిరు. హైడ్రావే ఆర్ఆర్ సంబంధించి రోడ్డుకు సంబంధించి అదే ఇస్తా అంటున్నారు. ఇక ఈ సంక్షేమ పథకాలు ఏడికి పోవాలి? కుంగలో దొక్కుతా ఉన్నారా? ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వాళ్ళ రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానిదే. మళ్ళీ చెప్తున్నా, ఈ రైతులు
దేశానికి దేశానికి అన్నం పెట్టేది రైతే అని చెప్తా ఉంటారు. మరి అలాంటి రైతుకి మనం తిండి పెట్టే రైతుకు కూడా మనం ఇలా ప్రభుత్వం చూసుకుంటలేదు అని అంటే మరి దేని ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ మంత్రులు చెప్పాలి, మరి ముఖ్యమంత్రి చెప్పాలి దీనికి సమాధానం. వాళ్ళు ఏదో మీరు స్టేజీల మీద మాట్లాడడం, కెమెరా ముందు గొప్ప గొప్ప స్టేట్మెంట్లు చెప్పుకోవడం. ఇవాళ గత ప్రభుత్వందే ఒక చిన్న అంశము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి చాలా మాటలు మాట్లాడారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కాకముందుకే 50,000 కోట్లు అప్పు చేసిందని చెప్పి కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ అప్పు చేసి ఏం చేస్తూ ఉన్నారు? సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిరా? లేకపోతే ఏమైనా కట్టిరా? ఏమైనా ఇచ్చిరా? సెక్రటరేట్ కట్టిరా? లేకపోతే ఏమైనా ప్రాజెక్టు కట్టిరా? ఏం కట్టిరు? వీళ్ళు ఏం చేసిర్రు? పక్కనోనికి ఏలుబెట్టి చూపించే ముందు మనం ఏం చేస్తున్నాము ఏందనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వెరైటీగా రైతుల అంశానికి వచ్చేసరికి అయితే వెరైటీగా సెల్ఫీలతోని రైతులు నిరసన తెలిసిరు. నిరసన తెలుపుతూ ప్రభుత్వం స్పందించాలి, స్పందించకపోతే ఖచ్చితంగా మళ్ళీ భారీ ఎత్తున ఉధృతం చేస్తాం, ధర్నాలు చేస్తాం, ముట్టడిస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తా అన్నటువంటి రైతు భరోసా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఈ 2 అంశాలని అమలు చేసేంత వరకు కూడా, అర్హులైనటువంటి అందరికీ అమలు చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగవని చెప్పి కూడా రైతు సంఘాలు, రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రైతుల పక్షపాతం, రైతులని ఆదుకునే ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మరి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం.